వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఇస్నాపూర్ మున్సిపాలిటీలోని లగ్ధారం గ్రామంలో చైర్మన్ మోటా సుమలత ఆధ్వర్యంలో వార్డు సభ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మోటి సుమలత మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు మొదటి ఈరోజు లగ్ధారం గ్రామంలోని 3వ వార్డులకు వార్డు సభ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని, ఈ సభలో ప్రధానంగా 3 సమస్యలపైన చర్చించడం జరిగిందని, మొదటిది శానిటేషన్, గ్రామంలో నెలకొన్న మురుగునీరు సమస్య, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, తడి చెత్త, పొడి చెత్త వేరు చేసే విధానంలో గ్రామస్తులకు అవగాహన కల్పించామని, వచ్చే వర్షాకాలంలో ఒంపు ప్రాంతాలలో ఇండ్ల మధ్య నీరు నిలవకుండా చూసుకునేలా మరియు ఓటరు జాబితా మ్యాపింగ్, సవరణ, సెన్సెక్స్ పై గ్రామ ప్రజలకు సంబంధిత శాఖ అధికారులతో పూర్తి అవగాహన కల్పించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకటకిషన్, ఎంఆర్ఓ, వివిధ శాఖల అధికారులు, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, గ్రామ ప్రజలు, యువకులు, మహిళలు పాల్గొన్నారు. బిఎల్ఓ ఒక 2 నిమిషాలు మాట్లాడాల్సిన మీరు ఏం చేస్తున్నారు ఒకసారి చెప్పండి. మీకు బాగుందో చెప్పండి. ఇంటికి వచ్చినప్పుడు ఏ రకమైన సమాచారం మీరు ఇవ్వాలి అన్న దాని మీద ఇది మీరు వేరే వీడియోస్ మీకు క్లారిటీ ఉంటుందన్న ఉద్దేశంతో చూపించడం జరిగింది. దాని తర్వాత వచ్చే గైడెన్స్ కూడా మళ్ళీ బిఎల్ఓ ద్వారా మీ అందరికీ దానికి క్లెయిమ్స్ ఏదైనా లిస్ట్ లో లేదు, పేరు తీసేసారు, తెగపడాల్సిన పని లేదు. ఒకవేళ మీరు దానికి రెగ్యులర్ గా ఒక టైం పీరియడ్ పెట్టేసి దాన్ని ఏదైతే ఓటర్ లిస్ట్ ఉంటుందో అది ఇక్కడ మనకు అందుబాటులో పెట్టేసి అందులో ఏమైనా ఆబ్జెక్షన్స్ ఉంటే మీరు ఆబ్జెక్షన్స్ పెట్టుకోవచ్చు, క్లెయిమ్స్ చేయొచ్చు. ఒకవేళ ఓటర్ లిస్ట్ లో కనుక పేరు లేదు, నేను ఖచ్చితంగా ఇక్కడ ఉన్నానంటే దరఖాస్తు చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఎవరు దాని మీద ఓటర్ లిస్ట్ నుంచి పేరు తీసేస్తారు నేను అని బెంగపడాల్సిన పని లేదు, టెన్షన్ పడాల్సిన పని లేదు. ఎవరు కూడా ఏదైనా ఉంటే పిఎల్ఓలను అడగండి. మీ పిఎల్ఓలు ఎవరో మీకు చూపించాం కాబట్టి మీరు ఆ దాని మీద టెన్షన్ పడాల్సిన పని లేదని తెలియజేసి. నమస్కారం. ఈరోజు మనం లగ్ధారం వార్డ్ ఆఫీసులో వార్డ్ సభ నిర్వహించడం జరిగింది. ఈ వార్డ్ సభ ముఖ్య ఉద్దేశం శానిటేషన్, తడి చెత్త, పొడి చెత్త వేరు చేయడం. ఇంకోటి ఇంకుడు గుంతలు, ప్రతి ఇంట్లో ఇంకుడు గుంత వచ్చేది వర్షాకాలం కాబట్టి ఇంకుడు గుంత కంపల్సరీ ఉండాలి అని అవేర్నెస్ కోసం జరిగింది. ఇంకొకటి వచ్చే వర్షాకాలంలో మనం చేయాల్సిన పనులు, చెట్లు నాటడము, ఇవి నీట్గా ఎక్కడైనా వాటర్ స్టాగ్నేట్ ఉంటే అది క్లియర్ చేసుకుని రోగాలు రాకుండా చూసుకోవడము, అలాంటి ఆదేశాలు ఇవ్వడం జరిగింది అధికారులకి. ఇంకో ఓటర్ బిఎల్ఓస్కి ఓటర్ జాబితా మ్యాపింగ్ ఎలా చేసుకోవాలి దాని గురించి వివరణ చేయడం జరిగింది. అండ్ సెన్సెస్ కూడా ఆన్లైన్లో ప్రతి ఒక్కరూ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మీకు ఇబ్బంది ఉండదు, టైంకి మీరు ఉంటారో ఉండరో, సో అది చేసుకోవడం బెటర్ ఆప్షన్ ఆన్లైన్లో. సమస్యలు అంటే ఇక్కడ రోడ్ గురించి అడిగారు, సో దాని గురించి చర్చలు జరిగినాయి. ఇప్పుడు ప్యాచ్ వర్క్ కొంచెం జరుగుతుంది, సో అది పెద్ద మొత్తం అమౌంట్ కాబట్టి సో వాళ్ళని క్రషర్స్ ద్వారా ఇంకొకసారి మీటింగ్ పెట్టుకుని అది ముందుకు తీసుకెళ్ళి కంపల్సరీ రోడ్ అయితే కంపల్సరీ వేపిస్తాము. తాగునీటి సమస్య ఉందని కూడా అన్నారు కదా. తాగునీటి సమస్య అయితే 80% కంప్లీట్ అయింది. సో మిషన్ భగీరథ వాటర్ పైనుండి రాకపోవడం వల్ల కొంచెం సమస్య ఉంది అని అంటున్నారు. సో అది కూడా క్లియర్ చేస్తాం. సో పైనుండి వాటర్ రాకపోతే మనం ఇక్కడ బోర్లు వేయించినాం. సో వాటర్ సమస్య ఉండడం వల్ల బోర్లు ప్రతి వార్డులో వేయించినాము, బోర్లు వేయించినాము. దాంట్లో మోటార్ కూడా ఫిట్ చేసినాము. సో ఇది కొంచెం వరకు తగ్గుతుంది వాటర్ ప్రాబ్లం అయితే.